వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సింగిల్ పేరెంట్స్, తల్లి కానీ తండ్రి కానీ ఒక్కరే పిల్లల్ని పెంచుకోవటం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఇదివరకు మనం ఆడవాళ్ళనే చూసేవారం, సింగిల్ మదర్నే చూసేవారం. ఇప్పుడు సింగిల్ ఫాదర్స్ని కూడా అక్కడ చూస్తున్నాం. సంఖ్య కూడా పెరుగుతోంది కదండి. వీళ్ళు పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల పెంపకంలో? ఎందుకంటే రెండు పాత్రలు ఒకరే పోషించాలి. తల్లి పాత్ర తండ్రి పాత్ర, తండ్రి పాత్ర లేదా తండ్రి పాత్ర తల్లి పాత్ర. అట్లా కాస్త గారాబు ఎక్కువగా ఉంటుంది. తండ్రి లేని పిల్ల కదా, పిల్లాడు కదా, లేకపోతే తల్లి లేని పిల్లలు కదా అని. అది ఏమవుతుందంటే వీళ్ళల్లో ఇంకా ఫైనల్ డెసిషన్స్కి వచ్చేసరికి పిల్లలు కాస్త పెరిగేసరికి డెసిషన్ మేకర్స్ పిల్లలే అయిపోతుంటారు కదా రమ్మగారు. ప్లస్ వాళ్ళు సొసైటీని చూసే దృక్పథం మార్పు వచ్చేస్తుంది. సిబ్లింగ్స్తో ఉండే విధానం మారిపోతుంది, చుట్టాలతో ఉండే విధానం మారిపోతూ ఉంటుంది. అవును. సో చిన్నప్పటి నుంచి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? జాగ్రత్త అంటే ఏం చేయగలం జయ? సింగిల్స్ పేరెంట్స్ అనగానే ఎవరైనా కొంచెం గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళని దగ్గర ఉంచుకునే అవకాశం ఉంటే తప్పకుండా అది తీసుకోవాలి ఎవరైనా, అటు వాళ్ళు కానీ ఇటు వాళ్ళు కానీ. ఒక గ్రాండ్ పేరెంట్ అంటూ ఇంట్లో తమతోటి ఉంటే పిల్లలు లోన్లీగా అవ్వకుండా ఉంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే పిల్లలు కొంచెం అంతంత అయ్యాక పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు జయ. సింగిల్ పేరెంట్గానే ఉండట్లా. పిల్లలకి 20 ఏళ్ళు వచ్చాక 18 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంటున్న వాళ్ళని కూడా మన ఓన్ సర్కిల్స్లో చూస్తున్నాం. అవును. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్నాక అప్పుడు అడ్జస్ట్మెంట్ మరీ కష్టం. స్టెప్ డాడ్ స్టెప్ మామ్తో అడ్జస్ట్ అవ్వటం మరీ కష్టం. అది వేరే కథ. అయితే ఈ పెళ్ళిళ్ళు చేసుకోకుండా తమే ఉండేటప్పుడు పేరెంట్స్ ఒక రకమైన ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆడపడ మద్దలు గొట్ట అన్నీ ఒకళ్ళే చెయ్యాలి, రెండు పాత్రలు పోషించాలి. టైం మేనేజ్మెంట్ కష్టం. ఇండెసిసివ్గా అయిపోతారు, ఏం నిర్ణయించుకోవాలో తెలీదు. ఒక్కోసారి పిల్లలు ఇందులో ఒంటరితనం భరించలేక దురభ్యాసాలకి దుర్వ్యసనాలకి ఫ్రెండ్ సర్కిల్స్లోకి వెళ్ళిపోవటం, పేరెంట్స్ నుంచి దూరంగా జరిగిపోవటం, ఇలాంటివి జరుగుతాయి. ఇందులో గారాబంగా ఉన్నా చెడిపోతారు, ఫ్రీడమ్ ఇచ్చినా చెడిపోతారు. ఇదే ఇవ్వాలి ఇంతే ఇవ్వాలి అనేది ప్రతి కిడ్కి ప్రత్యేకమే. అది ఇది ఇవ్వాల్సిందే అని కానీ ఇది ఇవ్వకూడదని కానీ యువతల నుండి చెప్పలేము. అసలు చెప్పడం కష్టం. ఈ పేరెంట్స్ ఇలా ఒంటరిగా ఉండేటప్పుడు పిల్లలు ఇండిపెండెంట్గా ఉండటాన్ని ఒక ప్రాక్టీస్ ఇస్తే మంచిది. మనం మన దగ్గర ఉన్న పిల్లలు కూడా ఇండిపెండెంట్గా ఉండాలని చెప్తున్నాం. అవును. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, వాళ్ళ ఐడియాలజీ ప్రకారమే వాళ్ళ ఏర్పాట్లు జరుగుతూ ఉండటం. ఏదైనా కొత్త చేసేటప్పుడు తప్పకుండా పేరెంట్ తాలూకు డెసిషన్ అవసరం వాళ్ళకి. అది ఒక అర్థమయ్యేలాగా ఎక్కించాలి చిన్నప్పటి నుంచి. నీ అంతటి నువ్వు నిర్ణయించుకోవద్దు, ఒకటి పెట్టుకో, కానీ డెసిషన్ మేకింగ్ నాతో కలిసి చెయ్యాలి నువ్వు. ఇలాంటివి చెప్పుకోగలగాలి. ఈ పిల్లల్ని గట్టిగా బిగించేసామనుకో అన్ని పక్కల, వాడు ఎప్పుడెప్పుడు పారిపోదామా అని చూస్తారు. అది కష్టమే. లూజ్గా వదిలేస్తే నెత్తెక్కేస్తారు. నువ్వు ఇందాక పిల్లలే డెసిషన్ మేకర్స్గా ఉంటారు. ఇవాళ రేపు చాలా మటుకు ఇళ్లలో పిల్లలే డెసిషన్ మేకర్స్గా ఉంటున్నారు. ఒక వయసు వచ్చాక పిల్లలు కనుక చదువులో బాగుండి మంచి జాబ్ వచ్చిందా మొత్తం డెసిషన్స్ అని వాడి చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా చేయాలి. అవునమ్మ గారు. ఇదివరకు అట్లాగా పేరెంట్స్ చివరిదాకా పేరెంట్స్ది పై చేయిగా ఉండటము ఇప్పుడు అసలు లేదు. కనీసం 10% ఉండుంటారు. అంతే 10%. పేరెంట్స్ తాలూకు డెసిషన్స్ని పిల్లలు ఒప్పుకోవటం అనేది కనపడుతోంది. ఒకవేళ తమ డెసిషన్ ఇక్కడ కుదరదనుకో, తమ డెసిషన్స్ ఏవి ఇక్కడ లొంగట్లేదనుకో, వీళ్ళు పారిపోతారు బయటికి, వేరే దేశాలకు వెళ్ళిపోతారు, వేరే ఊళ్ళకి వెళ్ళిపోతారు, వేరే ఇళ్లల్లో ఉంటారు. తమది తమే చేసేసుకోవాలని భావిస్తారు పిల్లలు. చాలా కొద్ది మందే పెద్దవాళ్ళ ఛత్రఛాయనం ఉండటము, వాళ్ళనే డెసిషన్ మేకర్స్గా ఉంచటము చేసేవాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ. ఇది మనం మొదటి రోజు పిల్లలకి 2 లాగులు చూపించి నీకు నచ్చింది తీసుకొని 2 ఏళ్ళ పిల్లల పంచి నేర్పించేస్తున్నాం. వాళ్ళదే ఐడియా. ఆ పెళ్ళికి ఏం పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు, అవన్నీ పిల్లలవే ఛాయిస్లు. మన ఇంట్లో అలా కాదనుకో, చుట్టుపక్కల 5-6 ఇళ్లలో ఉంటే వాళ్ళందరూ కలిసి దీన్ని లాగేస్తారు అటు.
నీ సొంత ఛాయిస్ లేదా అని, లేదా ఫ్రెండ్స్ ఛాయిసే తమ ఛాయిస్గా కలిగి ఉంటారు చాలామంది. అవును. చాలామంది మన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారో అవి కూడా అవే మనం చేయాలి, వాళ్ళు చేశారు నేను ఎందుకు చేయకూడదు అంటారు. ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. పిల్లలతోటి ఫ్రెండ్లీగా ఉండండి, ఏ ఏజ్ పిల్లలైనా. ఏ విషయాన్నైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం థింగ్స్ అర్థమవుతాయి పిల్లలకి. కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు వ్యవహారాలని. మీరు కూడా కొత్త కొత్త కాంప్లెక్స్లు డెవలప్ చేసుకోవద్దు. మీరు సింగిల్గా ఉండి పిల్లల్ని పెంచేటప్పుడు సాధారణంగా ఒక తెరిచిన పుస్తకంగా పిల్లలకి ఉండటమే మీకు మంచిది. పిల్లలు చాలా విషయాలు సహించలేరు. ఏంటంటే తమ తల్లిదండ్రులకి ఇతరులతో స్నేహాలు ఉండటాన్ని ఏ పిల్లలు సహించరు. వాళ్ళని ఎక్కువ బాధ పెట్టే విషయం అదే చేయ. బ్రోకెన్ ఫ్యామిలీస్లో తల్లుల లేదా తండ్రుల ప్రవర్తన ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత మంచిది. ఇదంటే మీ వరకు, మీ గురించి కాదు, ఇది మీ జీవితాలతో గురించి అసలు మాట్లాడటల్లా, మీ పిల్లల భవిష్యత్తు కోసమే చెప్తున్నాం ఈ మాట చెప్పేది. అంటే మాకు జీవితం వద్దా, మేము హాయిగా ఉండద్దా, నేను వీడి కోసం మానేయాలని మా అంతవో మానవ, అవన్నీ నీ ఇష్టం, అది వేరే సంగతి. పిల్లలతో మన లైఫ్ బాగుండాలి అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయట్లేదు, మన నాన్న ఇది చేస్తాడు ఇది చెయ్యడు, లేదా మన అమ్మ ఇలా ఉంటుంది ఉండదు అని మీ పిల్లలకి స్పష్టంగా తెలిసి ఉండాలి. అప్పుడే మీ పిల్లలు సరిగ్గా పెరుగుతారు, మీతో సరిగ్గా ఉంటారు. మీ ప్రవర్తన పట్ల వాళ్ళకే అనుమానాలు కలిగేలాగా ప్రవర్తించారా, ఇక పిల్లలు లేరు జల్లలు లేరు, వాళ్ళు మనతో ఉండరు ఇంకా, అంతే. బ్రోకెన్ ఫ్యామిలీస్ అన్నిట్లలోనూ ఇదే ఇబ్బంది వస్తుంది. చాలామంది హర్ట్ అయ్యి ఉంటారు, హర్ట్ అయిపోతారు. వీళ్ళు పెద్ద అయ్యాక పిల్లలు సమాజం పట్ల ఏమాత్రం మర్యాదను కలిగి ఉండరు. మగపిల్లలు ఆడవాళ్ళని నమ్మరు, ఆడపిల్లలు మగవాళ్ళని నమ్మరు. తమని అత్యంత ప్రేమతో చూసేవాళ్ళని కూడా అనుమానపు దృక్కులతోటే చూస్తారు. జీవితాన్ని మిజరబుల్గా చేసేసుకుంటారు. వాళ్ళ జీవితంలో వచ్చే మిజరబుల్ థింగ్స్ అన్నిటికీ మీ బేసిక్ ప్రవర్తనే కారణం అవుతుంది. ఒక 20 ఏళ్ల తర్వాత కూడా దాని ప్రభావం ఉంటుంది. ఈ ఎవరి దగ్గరైనా వెళ్ళేటప్పుడు బాగా ట్రస్టెడ్ అయితే కానీ వదిలిపెట్టకండి. అసలు వదలకుండా ఉండటం చాలా మంచిది. తప్పనిసరిగా వదలాల్సి వస్తే మీరు వదిలే వాళ్ళు ఒంటరి వాళ్ళు కాకూడదు. సమాజం పట్ల అయిష్టం ఉన్న వాళ్ళ దగ్గర వదిలిపెట్టద్దు పిల్లల్ని. వాళ్ళే విసుగ్గా చిరాగ్గా ఉంటారు, వాళ్ళ ఇళ్ళకి పిల్లల్ని పంపద్దు. ఆ ఇంట్లో వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు, అక్కడికి పంపించకూడదు. మీ పిల్లలు కొత్త కొత్త ప్రమాదాల బారిన పడే అవకాశం కూడా ఉంది. గ్రూప్స్లో ఉండటానికి, జనాల మధ్య ఉండేటట్టుగా ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఎక్కడైనా ఉంచవలసే వస్తే, ఏదైనా పిల్లలు చెప్పదలుచుకుంటే వినండి వాళ్ళని. మీరు పిల్లల హర్ట్ని వినకపోతే, వాళ్ళ నొప్పిని వినిపించుకోకపోతే అది లోపల ఒక శూలంలాగా జన్మాంతం వాళ్ళని బాధిస్తుంది. అవి కొన్ని మానసిక సమస్యలకు కూడా దారి తీయచ్చు. ఎవరు ఎట్లా అయిపోతారో మనకు చెప్పలేకపోతాం. హర్ట్ ఏంటి, వాళ్ళు దేనికి కష్టపెట్టుకుంటున్నారు, దేనికి చిన్నపుచ్చుకుంటున్నారు, ఏది వాళ్ళని ఎక్కువగా బాధ పెడుతోంది అది తెలుసుకోండి. సంతోషపెట్టే విషయాలు పెద్దగా వినకపోయినా పర్వాలా, కానీ బాధ పెట్టే విషయాన్ని వినకపోతే అదొక ముళ్ళులాగా లోపల చేరిపోయి ఉంటుంది గుండెలో. ఆ నల్ల చుక్కలు ఎప్పటికీ పూడవు. ఈ జాగ్రత్త వహించాలి. మీరు ఇలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు, అంటే నేను సింగిల్ పేరెంట్గా నా పిల్లాన్ని పెంచుతానో అనుకున్నప్పుడు మీరు డెసిషన్ తీసుకోవటమే సులువు, దాని మీద నిలబడడం భలే కష్టం. ముందు అసలు అలాంటి నిర్ణయాలకి రావద్దు. కష్టమో నిష్ఠూరమో కలిసి ఉండి పెంచుకోవటం మంచిది. ఇక తప్పనిసరి స్థితి వచ్చినప్పుడు కొంచెం ప్రవర్తన నియమావళి ఉంచుకోండి. పిల్లలకి ఇవాళ ఒక మాట చెప్పి రేపు ఇంకొక మాట చెప్పకూడదు. ఇవాళ ఒక గుడ్ థింగ్ అని చెప్పి రేపు అదే గుడ్ థింగ్ అని బ్యాడ్ చేయకూడదు. మీరు వాడిని నువ్వు ఇలా ఉండాలి అని చెప్పేసి మీరు ఇంకోలా ఉండకూడదు. అంతే. ఏదైనా మాట ఇస్తే మాట ప్రకారం పనిచేయండి. ఇవాళది రేపటికి ఎల్లుండికి మార్చద్దు. మీ పిల్లలు కూడా అలాగే అవుతారు. కొంచెం కష్టం, ఇది కత్తి మీద సాము, కానీ తప్పదు. మరి దీనికి దిగినప్పుడు మనం ఏం ఆలోచించుకుని దిగాం, ఇందులోకి ఏం ఆలోచించుకున్నాం? సినిమాలో లాగా మనం ఎంతో ధర్మంగా ఉన్నామని, మనం త్యాగం చేశామని మన పిల్లలు నమ్మరు. మన ఎవ్రీడే బిహేవియర్ని వాళ్ళు చూస్తారు.
పాతకాల కథలు ఇప్పుడు నడవట్లేదు కదా, ఇప్పుడు జీవితాలు మారిపోయినాయి, మన అవును. పద్ధతులు వేరేగా ఉన్నాయి. అందుకని ఇలా కొంచెం ప్లాన్ చేసుకుంటే మీరు ఈ కష్టాన్ని మీరు ఇదేయగలుగుతారు. కొంత వయసు వచ్చాక పిల్లలు వాళ్ళ ఓన్గా డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకి ఏర్పడుతుంది. కొంతమంది పిల్లలు మా అమ్మ చాలా కష్టపడుతుంది, ఈవిని సంతోష పెట్టాలని భావిస్తారు, భావిస్తారు. భావించవచ్చు చాలామంది పిల్లలే. ఇంకొంతమంది పిల్లలు మా అమ్మ హాయిగా ఎంజాయ్ చేస్తుంది, మమ్మల్ని మాత్రం ఇలాంటి టైట్ దాంట్లో పెడుతుంది, ఆవిడ హాయిగా ఫ్రీగా ఉంటుంది అనిపించారంటే ఇక మీరు గౌరవాన్ని పొందలేకపోతారు ఎప్పటికీ. దీని మీద ఆలోచించి ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోండి. కావాలంటే ఎవరిదైనా ఒకరి కౌన్సిలర్ సహాయం మీరు తీసుకోవచ్చు. మీ ఇళ్లలో ఎవరైనా పెద్దవాళ్ళని ఉంచుకునే అవకాశం ఉంటే 100% ఇన్లాస్ని ఇంట్లో పెట్టుకోండి. అంతే. రైట్. నమస్తే రమ్య గారు. నమస్తే.